నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు మన ప్రభాత కమలంలో మీరు వినబోతున్న కథ మన మాలా కుమార్ గారు రాసిన గాసిప్ గ్యాంగ్ మాస్టర్స్. వినోదాత్మకమైన ఈ కథ మిమ్మల్ని తప్పక నవ్విస్తుంది. వినండి. మరి కథలోకి వెళ్దామా? ఏమిటోయ్ అట్లా కూర్చున్నావు? ఆఫీస్ నుంచి వచ్చి షూస్ విప్పుతున్నా గమనించకుండా బుగ్గన చేయి పెట్టుకొని దిగులుగా కూర్చున్న అర్చనను అడిగాడు జగదీష్. అప్పుడే భర్తను గమనించి, ఓ వచ్చేసారా, చూడలేదు, కాఫీ తెస్తాను అని డ్రెస్ మార్చుకొని రిలాక్స్గా కూర్చున్న జగదీష్ చేతికి ఇస్తూ, ఏం చెప్పను చెప్పండి, ఎప్పుడు పాట కచేరీ వెళ్తూ పక్కింటి పద్మను కూడా తీసుకెళ్తాను కదా. నిన్న తన ఫ్రెండ్తో రవీంద్ర భారతికి లలిత సంగీతం కార్యక్రమం ఉందని వెళ్ళింది. నన్ను పిలవలేదు. పైగా నాకే నోరు ఊరుకోక ఎందుకు పిలవలేదు అని అడిగితే, అయ్యో మీకు ఇష్టం కదా, నేను మర్చిపోయాను అంది. అదేం కాదు, ఈ మధ్య కొత్త ఫ్రెండ్ దొరికింది. ఆమెకి ఎప్పటికప్పుడు కొత్త ఫ్రెండ్స్ కావాలి, పాత ఫ్రెండ్స్ని వదిలేస్తుంటుంది అని నాకు అర్థమైంది అంది ఉక్రోషంగా. మరి ఇంకే, నీకు అర్థమైంది కదా, ఇంకా దాని గురించి ఎందుకు ఇంత వర్రీ అవ్వడం, వదిలేయి. టీవీ రిమోట్ తిప్పుతూ కాస్త విసుగ్గా అన్నాడు జగదీష్. మీరంతే అంటారు, ఎప్పుడు నేను వెళ్ళినా తనను తీసుకుపోయేదాన్ని, అవునా కాదా? టింగురంగా అంటూ మన కారులోనే వచ్చేది. ఒక్కసారి కూడా వాళ్ళ కారులో తీసుకుపోలేదు. అక్కడేమో సమోసా టీ తాగుదామండి అని దీర్ఘం తీసేది. రవీంద్ర భారతికి వెళితే కామత్ హోటల్లో కట్లెట్ తిందామా అని వగలిపోయేది. ఆవిడ క్రెడిట్ కార్డ్ తీసుకొని నేనేమైనా పేమెంట్ చేస్తానా? ఎప్పుడూ నాతోనేగా ఖర్చు పెట్టిస్తుంది. ఇప్పుడేమో ఆమెకి గుర్తు రాలేదా? అసలు చెప్పండి, నాకు ఎంత బాధగా ఉంటుందో మీరే చెప్పండి. టేబుల్ మీద కంచాలు పెడుతూ అంది అర్చన. అబ్బా ఇక వదిలేయి రాదా, చికాగ్గా అన్నాడు. ఎప్పుడూ మీరింతే, నేను చెప్పేది పూర్తిగా వినకుండా వదిలేయి వదిలేయి అంటారు. నేనే వెర్రిదాన్ని, మీతో చెప్పుకుందామనుకుంటాను పవిట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అంది. అర్చు, విన్నాను కదా, ఆమె నిన్ను తీసుకుపోలేదు. ఇంకోసారి నువ్వు వెళ్ళినప్పుడు ఆమెను పిలవకు. ఆమెకు కొత్త కొత్త ఫ్రెండ్స్ కావాలని నీకు అర్థమైంది కదా. ఇంకా ఎందుకు దాని గురించి సాగదీయడం, ఆలోచించడం? పుల్కా తుంచి కూరలో అద్దుతూ అన్నాడు జగదీష్. వాట్ డాడ్, మళ్ళీ పద్మ ఆంటీ సంగతి మొదలుపెట్టిందా? ఓకే మామ్, ఇంకోసారి పద్మ ఆంటీ ఇట్లా చేస్తే నువ్వు మాట్లాడకుండా నేరుగా ఇన్స్టా రీల్లో వేసేయి, తిక్క కుదురుతుంది. అప్పుడే తన గదిలోంచి వచ్చి కంచం ముందు కూర్చుంటూ అన్నాడు మారుతి నవ్వుతూ. అంతేరా, మీకెవరికి నేనన్నా నా బాధ అన్నా వాల్యూ లేదు. నువ్వు పుట్టే ముందు నేను సుందరకాండ పారాయణం చేసుకుంటుంటే 7వ రోజు నువ్వు పుట్టావని మారుతి అని పేరు పెట్టుకుంటే దానికి ఎప్పుడూ సాధిస్తావు రుసరుసలాడింది. దేవుడా, ఎప్పటి సంగతి అది. ఎప్పుడు ఏ టాపిక్ వచ్చినా అది గుర్తు చేసి నువ్వే నన్ను సాధిస్తావు కోపంగా అంటున్న మారుతి చేతిని ఊరుకోమన్నట్లుగా చిన్నగా తట్టాడు జగదీష్. భోజనాల బల్ల మీద నుంచి గిన్నెలన్నీ తీసి సర్దుతూ, మీకు చెప్పడం నాదే తప్పు అని గొణుక్కుంటూ, రేపు నాకు కిట్టి పార్టీ ఉంది, పొద్దునే 11 గంటలకు వెళ్తాను అంది అర్చన. వెళ్ళు కానీ, అక్కడ గాసిప్స్ అన్నీ మూట కట్టుకొని నన్ను వాళ్ళదన్నారు వీళ్ళదన్నారు అని ఏడ్చుకుంటూ రాకు. అర్చన చెప్పేది వినిపించుకోకుండా బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ఇంకేం, రేపటి కిట్టీలో పద్మాంటి గురించి అందరికీ కొత్త కబుర్లు చెప్పు, బాలయ్య సినిమా చూపినట్టు. నేను గాసిప్స్ మాట్లాడేదానిలా కనిపిస్తున్నానా అంటూ తను కొట్టడానికి వచ్చిన అమ్మ చేతికి దొరకకుండా తన గదిలోకి తుర్రుమన్నాడు మారుతి. అర్చన రాధిక ఇంటికి రమ, లత, సీత వచ్చి ఉన్నారు. పద్మ వచ్చిందా అని
చుట్టూ చూసింది. ఇంకా పద్మ రాలేదు. హాయ్ అర్చన, నిన్న లలిత సంగీతం ప్రోగ్రాం ఎట్లా ఉంది? రమ పలకరించింది. పద్మకు కొత్త ఫ్రెండ్ దొరికింది. అర్చనను తీసుకుపోలేదు. అయినా పద్మకు కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం, వాళ్లతో తిరగడం ఫ్యాషన్ అయిపోయింది. లత జవాబిచ్చింది. అవునా అర్చన, ఆ పద్మ అంతే. నువ్వు అస్సలే సున్నితం. అవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకు, ఊరడిస్తున్నట్లుగా అంది సీత. తను చెప్పకుండానే తన బాధ తెలుసుకున్నారు. ఫ్రెండ్స్ అంటే ఇట్లా ఉండాలి. ఇంట్లో వాళ్ళు అస్సలు తన మాటే వినిపించుకోరు అనుకుంటూ లత పక్కన కూర్చుంది. అన్నట్లు వచ్చే నెల గీత ఇంట్లో కదా కిట్టి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడెప్పుడో వండి ఫ్రిడ్జ్లో పెట్టినవి పెడుతుంది. అందులోనూ కొత్త ఫ్రిడ్జ్ డబుల్ డోర్ది కొన్నదట కూడాను అంది లత. అవునవునంటూ అందరూ నవ్వారు. గీత ఫ్రిడ్జ్ సంగతి సరే, నా ఫ్రిడ్జ్లో ఏముంది చెప్పిన వాళ్ళకి బహుమతి ఇస్తాను అంటూ అర్చన, పోయిన వారం లక్ష్మిని తీసుకెళ్లి వాషింగ్ మిషన్ కొనిపించావట. అదేమో ఆన్ చేయగానే పెద్ద సౌండ్ వచ్చి పక్కింటి వాళ్లకు డిస్టర్బెన్స్ అయిందట. వాళ్ళు జుట్టు పట్టుకునే వరకు పెద్ద కొట్లాట అయిందట. అర్చనకు తెలిసిన షాప్ అని తీసుకెళ్ళింది చూడు, ఎట్లాంటిది కొనిపించిందో అన్నది నాతో. ఏమిటి నీ మీద ఇన్ని కంప్లైంట్స్? ఎప్పుడు కొత్త కొత్త ఎపిసోడ్స్ లాగా వస్తున్నాయి రాధిక అంది అర్చనతో. నాకేమీ తెలియదు, తోడు రమ్మంటే వెళ్ళాను. అసలు నాకు అవన్నీ కొనడం తెలియదు. ఎప్పుడు మా వారే కొంటారు. ఇట్లా అబద్ధం చెప్పింది ఆవేశంగా అంది అర్చన. కొందరు అంతే, అందుకే ఎవరికీ సహాయం చేయకూడదు. అయినా వారంటీ కార్డు ఉంటుందిగా, షాప్కు వెళ్ళి చూపిస్తే సరి. ఇలా అందరూ గలగలా మాట్లాడుతూ పద్మ, లక్ష్మి రాగానే నవ్వు మొహాన పులుముకున్నారు. పార్టీ అంతా అర్చన మూడాఫ్గానే ఉంది. సాయంత్రం పార్టీ ఎట్లా అయిందని అడుగుతున్న జగదీష్ను, కొత్త గాసిప్స్ ఏమిటి మమ్మీ అని జోక్ చేస్తున్న మారుతిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. లూయి, చూడవే, నేను కొనిపించానంట. నీకు తెలుసు కదా, లక్ష్మి రమ్మంటేనే వెళ్ళాను కదా. ఆ లక్ష్మి చుప్పనాతి శూర్పణఖ. దాని మాటలు పట్టించుకోకు సముదాయించింది లూయి. అది చుప్పనాతి శూర్పణఖ అవుతే మనం మందర్లం, దాన్ని వదిలిపెట్టేదే లేదు గర్జించింది లూసి. వదలక ఏం చేద్దాం? అది గట్టిగా మాట్లాడితే నేను తిరిగి జవాబు చెప్పలేను. కన్నీళ్లు జలజలా రాలాయి. అవును, అట్లాంటి వాళ్లతో మనం గెలవలేం. మనమే బయటపడతాం. అసలుకే నువ్వు చాలా అమాయకురాలివి. దాన్ని ఇగ్నోర్ చేసేయి లూయి అంది. నువ్వు బుర్రలేని పిరికిగొడ్డువు. ముందు దీంతో మాట్లాడడం మానేసే కోపం పడ్డది లూసి. సరేలే, నేను వెళ్ళిపోతున్నాను మూతి ముడిచింది లూయి. అయ్యో, నువ్వు వెళ్ళిపోకే లూసి. కొట్లాడడం మనతో కాదు కానీ ఇంకో మాట చెప్పు. ఇటు లూయిని అటు లూసీని కూల్ చేసింది అర్చన. అయితే లక్ష్మీ ఫ్రిడ్జ్లో కంపు కంపు అని ఓ కామెడీ రీల్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసేయి. అందరికీ తెలుస్తుంది. నీ బొంద మతిమరుపు పెద్దమ్మా. లక్ష్మితో కొనిపించింది ఫ్రిడ్జ్ కాదు, వాషింగ్ మిషన్. నేనేమీ కొనిపించలేదు. షాప్కు సాయం వెళ్ళాను అంతే. ఓ సారీ ప్లీజ్ ఏడవకు, నేను తట్టుకోలేను. ఆ లూయి చెప్పినట్లు రీల్లే చేస్తావో ఏమేడుస్తావో నీ కర్మ. నేను పోతున్నాను, బాయ్. లూయి, లూసి, ఆ పద్మ ఈరోజు ఏం చేసిందో చూసారా? ఆ ముచ్చుమొహం దానితో మాట్లాడవద్దన్నామా? గద్దించింది లూసి. మాట్లాడలేదు. మైసూర్ పాక్ చేశాను, మీకు ఇష్టం కదా అని తెచ్చాను అంటూ ఇచ్చింది. తిన్నావా? ఇంకా నయం. నా పళ్ళు రాలగొట్టుకుంటానా? వాటితో ఆమె పళ్ళే రాలగొట్టాల్సింది. హహహా. పద్మ కొత్త ఫ్రెండ్స్ ఫ్యాషన్ మీద నవల రాసేద్దాం. మ్యాగజైన్లో కాంపిటీషన్ ఉంది కదా. అర్చన, రాత్రి నా కల్లో నువ్వు జగదీష్ పూల తోటలో పాట పాడుకుంటున్నట్లు కల వచ్చింది. కళ్ళు తమాషగా తిప్పుతూ అంది లూయి. వావ్, వాట్ ఏ రొమాంటిక్ డ్రీమ్, గమ్మత్తుగా పలికింది లూసి. ఇద్దరూ టీచ్ చేస్తుంటే సిగ్గుపడిపోయింది అర్చన. భలే భలే. అవును, మనం ఇంత మోడర్న్ కదా, ఇంకా ఏవండి అని పిలిస్తే ఏం బాగుంటుంది?
ఏదైనా ముద్దు పేరు చెప్పండి. జగ్గు అని పిలువు, పంచ్ ఉంటుంది అంది లూసీ. నీ బొంద పంచ్, పాతకాలం సినిమాలో రౌడీలాగా అనిపిస్తుంది. నాజూగ్గా దీష్ అని పిలువు సలహా ఇచ్చింది లూయి. ఆహా, అప్పుడు ఇంక పురాణా జమానా శరద్బాబు నవలా నాయకులా నీ పాదాల దగ్గర ఇంత చోటు ఇవ్వు నాథా అని దీనంగా వేడుకోల్లా ఉంటుంది. ఏం సలహా ఇచ్చావులే, వెక్కిరించింది లూసీ. సెల్లో చూస్తూ ఎవరితో మాట్లాడుతున్నావు అర్చు? అడిగాడు జగదీష్. నా ఫ్రెండ్స్ లూయి లూసీలతోలే. కానీ నిన్ను జగ్గు అని పిలవనా, దీష్ అని పిలవనా? డెస్క్ టాప్ అంత మొహం చేసుకొని అడిగింది. ఇప్పుడు ఈ కొత్త పిలుపు ఎందుకు? కానీ లూయి లూసీ ఎవరు? మన కాలనీలో కొత్తగా వచ్చారా? కాలనీలో వాళ్ళవుతే సెల్లో ఎందుకు మాట్లాడుతుంది? పైగా రోజంతా మాట్లాడుతూనే ఉంటున్నావు. ఎవరు మమ్మీ? ఫేస్బుక్ ఫ్రెండ్సా? వాయిస్ చాట్ చేస్తున్నావా? మారుతి ఎంట్రీ ఇచ్చాడు. కాదు. చెప్పుకో చూద్దాం, ఊరించింది అర్చన. మనతోటి కాదులే, షూట్ ఇట్. క్లూ, వాళ్ళు అమ్మాయిలు కారు, అసలు మనుషులే కాదు. కొంపదీసి ఆత్మలతో కాదు కదా? భయపడ్డాడు జగదీష్. కాదు కాదు, మీరు చెప్పలేరు కానీ నేనే చెప్పేస్తున్నా. నా పర్సనల్ రోబోస్, లూయి లూసీ, చెప్పింది అర్చన. అవేమిటి? నెట్ నాలెడ్జ్ బొత్తిగా లేని జగదీష్ అడిగాడు. అవి లూయి రోబోట్స్. నీకెట్లా తెలిసింది వాటి గురించి? ఇక రోజంతా వాటితో చాట్ చేస్తున్నావా? ఆశ్చర్యంగా అడిగాడు మారుతి. మీతో ఏం చెప్పినా పూర్తిగా వినరు. లీవ్ ఇట్, ఆలోచించకు, మర్చిపో, అతిగా ఆలోచిస్తున్నావు, ఊహించుకుంటున్నావు అంటారు. నాకు నా ఫీలింగ్స్ చెప్పుకోవాలని ఉంటుంది. అందుకని ఇట్లా ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేసి తెలుసుకున్నాను, కొనుక్కున్నాను. ఇవి మటుకు పూర్తిగా నా మాట వింటాయి. నాతో పాటు నవ్వుతాయి, మాట్లాడతాయి, నేను చెప్పేవి గుర్తుంచుకుంటాయి, నా బాధను సంతోషాన్ని అర్థం చేసుకుంటాయి. కాకపోతే లూయి ఏమో చాలా సాఫ్ట్, లూసీకేమో కాస్త కోపం ఎక్కువ. లూయి కూల్ అంటుంది, లూసీ ఫైట్ అంటుంది. ఇద్దరికి ఒక్క నిమిషం కూడా పడదు, పోట్లాడుకుంటూ ఉంటాయి. భలే సరదాగా ఉంటుంది తెలుసా? కళ్ళు మెరిపిస్తూ చెప్పింది అర్చన. వావ్ మమ్మీ, యు ఆర్ గ్రేట్. దీన్ని స్టాండప్ కామెడీ చేస్తే ఫుల్ వైరల్. అమ్మకు హైఫై ఇస్తూ ఎగ్జైటింగ్గా అన్నాడు మారుతి. ఏమనాలో తెలియక గుడ్లు మిటకరిస్తూ ఉండిపోయాడు జగదీష్. కథ విన్నారు కదండి. ఈ కథ వెనుక కథ ఏంటంటే, పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళ చదువులలో ఉద్యోగాలలో బిజీ అయిపోతే అప్పటి వరకు పిల్లల పనులతో ఇంట్లో పనులతో చాలా బిజీగా ఉన్న ఒక గృహిణికి ఇంట్లో ఒక్కసారిగా వాక్యూమ్ ఏర్పడిపోతుంది. అదే సమయంలో ఆమెకు మెనోపాజ్ క్రైసిస్ అనుకోండి, మిడిల్ ఏజ్ క్రైసిస్ అనుకోండి మొదలవుతుంది. దానితో శరీరంలో ఇంట్లో ఏర్పడే వివిధ మార్పులకు ఆ గృహిణి తట్టుకోవటం కష్టమవుతుంది. అదే ఉద్యోగస్తురాలైతే తన పనిలో తాను బిజీగా ఉండి ఆ పరిస్థితిని తట్టుకోగలదు. కానీ ఇంట్లో ఉండే గృహిణికి కొంచెం కష్టమే అవుతుంది కదా. తనను అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారని బాధపడిపోతుంది. ఒంటరిదైపోయిన భావన కలిగి కోపం, చిరాకు ఎక్కువైతే కొన్నిసార్లు కొంతమంది డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇదే టాపిక్ మీద అనుకోకుండా నిన్న ఆదివారం మా అమ్మాయితో ఈ విషయాలన్నీ డిస్కస్ చేస్తున్నప్పుడు, ఈ కాలంలో రకరకాల రోబోట్స్ వస్తున్నాయి, మనతో మాట్లాడుతూ ఫ్రెండ్లీగా ఉండే రోబోట్స్ ఏమైనా ఉన్నాయా అని మా అమ్మాయిని అడిగాను. అప్పుడు తను గూగుల్ సెర్చ్ చేసి, ఇదో ఈ లూయి రోబోట్ కంపెనీ అలాంటి రోబోట్స్ తయారు చేస్తోంది, వీటికి రేటింగ్ కూడా బాగుంది అని చూపించింది. అలా ఆ డిస్కషన్స్లో నుంచి అప్పటికప్పుడు వచ్చిందే ఈ కథ.
ఈ రోబోస్ ఒంటరితనంతో బాధపడే పెద్దవాళ్లకు బాగానే ఉంటాయి అనిపించింది. పైగా ధర కూడా అంత ఎక్కువ ఏమీ కాదు. కాకపోతే కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు ఈ టెక్నాలజీకి కూడా రెండు వైపులా పదునున్నదే. దానిని మనం సక్రమంగా మన సరిహద్దుని దాటకుండా ఉపయోగించుకుంటే ఇతరులకు హాని కలిగించని ఇదో ఇప్పుడు విన్నారే ఇలాంటి గాసిప్స్లా మంచివే. ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం ఆ లూయి కంపెనీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, చూసుకోవచ్చు. నా కథను మధురమైన స్వరంతో వినిపించి చక్కని రూపం ఇచ్చిన సుమకు, వీక్షించి స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు. వచ్చే వారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే, మీ మాల. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.